శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిందే ఫాలో అయ్యా, అందుకే ఒలింపిక్స్లో పతకం కొట్టా అంటున్న హర్యానా క్రీడాకారిణి. హర్యానా బాక్సర్లకు, మల్లయోధులకు ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రం నుంచి ఎంతో మంది క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా మన జాతీయ జెండాను ఎగురవేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అదే విధంగా షూటింగ్ గర్ల్ మను భాకర్ కూడా ఇదే రాష్ట్రం నుంచి వచ్చి ఆదివారం అంటే జూలై 28న మళ్లీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా జాతీయ జెండాను ఎగురవేసింది. ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్కు తొలి పథకాన్ని అందించింది. హర్యానాకు చెందిన 22 ఏళ్ల మను భాకర్ షూటింగ్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డులకు ఎక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నుంచి నేర్చుకున్న పాఠాలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, ఫైనల్లో తన ఉద్వేగాన్ని అదుపులో ఉంచేలా చేసి తనని శాంతపరిచాయని చెప్పింది. కృష్ణుడు భగవద్గీత నుంచి నేర్చుకున్న అనేక విషయాలు ఈ ఒలింపిక్స్లో భారతదేశానికి మొదటి పథకాన్ని అందేలా చేశాయని మను భాకర్ వెల్లడించింది. ఫైనల్ ముగింపు సమయంలో తన మనస్సులో సంఘర్షణ జరుగుతుండగా అప్పుడు తనకు భగవద్గీత గుర్తుకొచ్చిందని వెల్లడించింది. మహాభారత సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నానని, తాను ఫలితం మీద కాక ప్రక్రియ మీద మాత్రమే దృష్టి పెట్టినట్టు వెల్లడించింది. ఫలితాలపై కాకుండా మీ కర్మపైనే దృష్టి పెట్టండి అని శ్రీకృష్ణుడు మహాభారత సమయంలో అర్జునుడికి చెప్పాడు. గీతలోని శ్రీకృష్ణుడి మాటలను ఉదహరిస్తూ ఫైనల్ సమయంలో తాను ఫలితం గురించి చింతించలేదని, తను చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. గీతను చాలాసార్లు చదివాను. మీరు చేయవలసిన పనిని చేసి వదిలేయండి. మీరు విధిని నియంత్రించలేరు, మీరు ఫలితాన్ని నియంత్రించలేరు అన్నది తనకు బాగా ఇష్టమని చెప్పింది. గీతలో కృష్ణుడు అర్జునుడితో నీ కర్మపై దృష్టి పెట్టు, కర్మ ఫలితంపై కాదు అని చెప్పాడని, ఆ విషయం తన మనసులో ముద్ర వేసుకుని పోయిందని మను భాకర్ భావోద్వేగంతో వెల్లడించింది. ఇంతటి స్ఫూర్తికరమైన భగవద్గీతను మీలో ఎవరైనా చదివారా? చదివితే కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.